మా అమ్మాయికి ఏదన్నా లవ్ ఉందా ఉందా అని చెప్పాలా. మీరు చేసుకున్న తర్వాత మీ అక్రోష్ వాళ్ళని బలి చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ ఉంటే నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళు చేయకుండా ఉంటారు. అరే ఈ అమ్మాయికి లవ్ ఉందా ఏది ఉందా అని చూడాలి. కాకపోతే నువ్వు చేసుకున్న తర్వాత మీ భర్తని చంపిన తర్వాత ఇక నీ జీవితం కూడా వేస్ట్ కదా, అసలు నీ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ మధ్య కాలంలో చాలా ఇట్లాంటి దుర్మార్గమైన జరుగుతున్నది. సో ఇక్కడ సిస్టమ్ కూడా వేగవంతంగా పనిచేయాలి. సో ఈ మధ్య కాలంలో చాలా ఇట్లాంటి దుర్మార్గమైన జరుగుతున్నది. సో ఇక్కడ సిస్టమ్ కూడా వేగవంతంగా పనిచేయాలి. సో అమ్మాయిలను కూడా ఒక ఇంటికి ఇచ్చే ముందు ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచన ఏంటంటే అరే ఈ అమ్మాయికి లవ్ ఉందా ఏది ఉందా అని చూడాలి. కాకపోతే నువ్వు చేసుకున్న తర్వాత మీ భర్తని చంపిన తర్వాత ఇక నీ జీవితం కూడా వేస్ట్ కదా, అసలు నీ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటి అమ్మాయిలు తరచు జరుగుతున్నది. దీనిపైన ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ ఉంటే నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళు చేయకుండా ఉంటారు. ఇంకోటి నెక్స్ట్ ఒకవేళ ఒక ఇంటికి ఇచ్చే ముందు కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అరే మా అమ్మాయికి ఏదన్నా లవ్ ఉందా ఉందా అని చెప్పాలా. మీరు చేసుకున్న తర్వాత మీ అక్రోష్ వాళ్ళని బలి చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? మగవాళ్ళని బలి చేయడం కరెక్టా? ఇప్పుడు నీ ఒపీనియన్ ఉంటే ఒకవేళ విడాకులు ఇచ్చేసి నాకు ఇష్టం లేరా బాబా అని చెప్పి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకో. కానీ ఇట్లా ఈ నేరాలు జరుగుతున్నాయంటే ఇది మా తెలుగు రాష్ట్రాలలో మరీ ఘోరంగా జరుగుతున్నాయి. సో దీనిపైన సీరియస్ చట్టాలు కూడా తీసుకురావాలా. సేమ్ టైం తల్లిదండ్రులు కూడా అడ్డగోలుగా మ్యారేజ్ చేయకండి. మీరు అడగండి మీకు లవ్ ఉందా ఏదో అడగండి. ఒపీనియన్ ఉంటే ఒకవేళ నచ్చితేనే చేయండి. లేకపోతే ఆస్తులు ఉన్నాయి కదా, వానికి జాబ్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో ఎంప్లాయ్ అని చెప్పి వానికి ఇచ్చి చేసిరు అనుకో, సో వాడిని చంపేదానికి ఈ అమ్మాయిలు తయారవుతున్నారు. సో దానివల్ల వాళ్ళ జీవితం వాళ్ళ ఆ పిల్లగాని కుటుంబం వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇట్లాంటి మ్యారేజ్ చేయకండి. ఇట్లా ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఈ లీగల్గా విడాకులు ఇచ్చేయండి తప్ప. అంటే ఇప్పుడు ఆ లేడీ ఇంట్లో ఉన్న గృహిణి ఆమెకు ఎట్లా ఐడియా వచ్చిందంటారు? ఇంజెక్షన్ తీసి చంపాలి, ఆర్పిక్ కట్ తీసుకొని నరాలకి ఎక్కియాలని ఐడియా ఎట్లా వచ్చిందంటారు? ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. సొసైటీ కూడా సోషల్ మీడియా ఉందా అన్న, సోషల్ మీడియా ఏదన్నా చూస్తారు. తెలియని వాళ్ళు కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఏది కదా ఆర్డర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, కాడికి వచ్చింది. సో క్రిమినల్స్ అనేది ఇంట్లోనే తయారవుతారు. దయచేసి అట్లాంటి విషయాల ప్రభుత్వాలు సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళకు చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు కావచ్చు, బయట ఎవరుతున్నా మా కూతురు అని కూడా ఒకసారి చూడాలా. సేమ్ టైం మ్యారేజ్ చేసేటప్పుడు ఒక పునరాలోచన చేసి మ్యారేజ్ చేయాలి. లేకపోతే ఇట్లాంటి అమాయకులైన మగవాళ్ళ జీవితాలతోటి అమ్మాయిల నాటకం ఆడి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. సో ఒకసారి అమ్మాయిల పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలని కోరుతాం. అది ఇప్పుడు భర్త చేసుంటే భార్యని చాలా పెద్ద రచ్చ జరిగేది ఎలా జరుగుతుంది? అదే భర్త ఎక్కించండి, ఆర్పిక్ నరాలకి భార్య నరాలకి ఎక్కించండి ఎలా ఉంది? ఉండే కానీ ఇవాళ అమ్మాయిలు అదే రెచ్చిపోతే అమ్మాయిల మైండ్లో ఏం తిరుగుతుందో మళ్ళీ వాళ్ళ ఆలోచన ఏందో అసలు అర్థం కాని ఆలోచన. అసలు ప్రపంచంలో మీరే బతకాలనుకుంటున్నారా లేక మగవాళ్ళని చంపేద్దాం అనుకుంటారు. ఇట్లాంటి తరచు జరుగుతున్నాయి. సో ఒకసారి కూడా అమ్మాయిలకు కూడా ప్రతి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సేమ్ టైము సొసైటీలో జరిగే దాన్ని కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారేజ్ కావచ్చు ఏదైనా ఉంటే విడాకులు ఇచ్చేసేయాలి తప్ప ఇట్లా ఒకరిని మానసికంగా చంపటం ఇది నిజంగా తప్పు. అమ్మాయిల నిర్ణయాన్ని మార్చుకుని దయచేసి. అంటే ఆమె ఫోన్ కాల్ ఒకటి లీక్ అయింది, వేరే వాళ్ళతో మాట్లాడి బాగా తాగించు మత్తెక్కించు బాగా తోసేద్దాము అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకంత కక్షగా అంత క్రూరల్గా? ఇంకా అదే ఈ మధ్య కాలంలో తయారవుతారు అమ్మాయిలు. మరి వాళ్ళ ఎందుకు సినిమాలు చూడటం వలన లేక సోషల్ మీడియా విపరీతంగా పెరగటం వలన తెలియదు. కానీ అసలు గ్రూవిన్గా ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైన పరిస్థితులను తీసుకొచ్చి చంపడానికి దిగజారుతారు. అంటే సో కాబట్టి ఎఫ్ఐఆర్లు కూడా పెట్టుకోవటం వల్ల వాళ్ళ భర్తలను చంపుతారు. కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన మహిళలు ఏంటంటే మీకు మీ భర్తనే ముఖ్యం. బయటోడు ఎప్పుడైనా అవసరానికి వాడుకుంటూ వదిలేసి రోడ్డు మీద పోతారు. అదొకసారి గుర్తుపెట్టు.